రైట్. నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నీట్ పరీక్ష దేశవ్యాప్తంగా ఈ పరీక్ష గురించి అందరూ ఆందోళన చేస్తున్నారు. మరీ ముఖ్యంగా యువత. మరీ ముఖ్యంగా చెప్పాలంటే విద్యార్థి లోకం. నేటి విద్యార్థులే రేపటి భారత భవిష్యత్తు కదా! ఇందులోనే డాక్టర్లు ఉంటారు, ఇంజినీర్లు ఉంటారు, యాక్టర్లు ఉంటారు, అందరూ ఉంటారు. కానీ వారికి కనునొప్పి వచ్చినప్పుడు, కడుపు నొప్పి వచ్చినప్పుడు, కాళ్ళు నొప్పి వచ్చినప్పుడు ఒక్కరు మాత్రం రారు. ఆందోళన జరుగుతున్న రోజు నుంచి ఇప్పటి వరకు ఎవరు వచ్చారు? వారికి ఎవరు మద్దతిచ్చారు? అందరం అట్నుంచి వచ్చిన వాళ్ళమే. అంటే విద్యార్థి లోకం నుంచి మనం అంతా వచ్చాం. విద్యార్థులుగా ఉన్నప్పుడు ఒక చిన్న ఎలిగేషన్ వచ్చినప్పుడు పెద్దరికంగా మన పెద్దవాళ్ళు లేదా లెక్చరర్స్ లేదా ప్రిన్సిపల్స్ వీళ్ళే మన లోకం కదా! వాళ్ళు అండగా ఉండేవాళ్ళు. మన మీద ఏమైనా తప్పు చేస్తుంటే మనం ఒక మాట చెప్పేవాళ్ళం. మనకి తప్పు ఇది బాబు, తప్పు ఇదని చెప్పేవాళ్ళు. కానీ ఇక్కడ దేశవ్యాప్తంగా రాష్ట్ర భవిష్యత్తు, అదేవిధంగా రాష్ట్రాల భవిష్యత్తు, దేశవ్యాప్తంగా ఉన్న భవిష్యత్తుని కాపాడేది మరి నేటి పౌరులే. మెయిన్ ఇందులో నేటి విద్యార్థులే. రేపటి భవిష్యత్తు. రేపటి భవిష్యత్తు గురించి వీరు పరీక్షలు రాస్తూ ఉంటే నేటి రాజకీయ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారు నిద్రపోతున్నట్లుగా నటిస్తున్నారు. మరి ఈ పరీక్షలు అనేవి ఎందుకని లీక్ అవుతున్నాయి? ఈ పరీక్షా పేపర్లు అనేవి ఎందుకని ముందుగానే బయట క్వశ్చన్ పేపర్లు రావడం, అదేవిధంగా అందులో అవకతవకలు జరగడం, అవినీతి జరగడం, ఇదంతా కూడా ఎందుకు జరుగుతుంది? అంటే విద్యాశాఖ మీద మీకు చిత్తశుద్ధి ఉందా లేదా అన్నది ఒక ప్రశ్నగా బయట వస్తోంది. ఇప్పటికే ఈ ప్రశ్న నెటిజన్లు చాలామంది అడుగుతున్నారు. అది రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, లేకపోతే కేంద్ర ప్రభుత్వం కావచ్చు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ మీద ఒక ఎలిగేషన్ అయితే బయటికి తీసుకురావడం జరిగింది విద్యార్థి లోకం. మరీ ముఖ్యంగా సీజేపీ ఒక స్టాండ్ తీసుకుంది. సీజేపీకి అట్లా చెప్పేసి మనం ఒక స్టాండ్గా వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడుతున్నామంటే అది తప్పులే. అంటే అది తప్పుగా మనం తీసుకోవాల్సిందే. ఇక్కడ విద్యార్థి లోకాన్ని గురించి మనం మాట్లాడుతున్నాం. ఎందుకంటే విద్యార్థి నుంచి మనం ఆ దశ నుంచి బయటకు వచ్చాం కాబట్టి. అప్పట్లో కూడా ఇంటర్మీడియట్ పేపర్లు రామర్ పిళ్ళై అని ఎవరో ఇంటర్మీడియట్ పేపర్లు కూడా అప్పుడు మా టైంలో కూడా, అంటే మేము చదువు చెప్పే టైంలో కూడా ఇంటర్మీడియట్ పేపర్లు లీకేజ్ అవ్వడం కూడా చూశాను. కానీ ఏమైంది? అప్పుడు ప్రభుత్వాలు ఏమున్నాయి? అప్పుడు ప్రభుత్వాలు ఏం చేశాయి? అంతే. ఇప్పుడు నీట్ పరీక్ష, ఈ నీట్ పరీక్ష గురించి ఒక్క నిమిషం ఆలస్యమైన విద్యార్థులను లోపలికి పంపించరు. అంత కఠినమైన పరీక్ష. ఇక అట్లాగే నీట్ పరీక్షలు రాసేటప్పుడు మరి విద్యార్థుల దగ్గర సెల్ ఫోన్స్ ఉండకూడదు, లేకపోతే ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఉండకూడదు. మరీ ముఖ్యంగా ఒకవేళ వివాహితులు అయి ఉంటే వారికి తాళిబొట్టు కూడా తీసి పక్కన పెట్టాలి. అంటే రిస్ట్రిక్షన్స్ ఎన్నో పెట్టారు. అయినా విద్యార్థి లోకం దానికి ముందు నిలిచింది, దానికి పట్టించుకోలేదు. ఎందుకంటే నీట్లో ర్యాంక్ కొట్టాలి, నీట్ పరీక్షలో ర్యాంక్ కొడితే మన భవిష్యత్తు మార్చుకోవచ్చు, దేశ భవిష్యత్తు కూడా మారే అవకాశం ఉందంటూ కూడా విద్యార్థి లోకం దాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. ఎన్ని ఆంక్షలు పెట్టారు? 1 నిమిషం, 5 నిమిషాలు, 2 నిమిషాలు. ఈ నిమిషాల వ్యవధిలో కూడా ఆంక్షలు పెట్టినప్పటికీ ఆంక్షలను అధిరోహించి ఎంతోమంది పరీక్షలు రాశారు. కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది దేశవ్యాప్తంగా. వీరందరూ కూడా విలాసవంతమైన ఇళ్లలో ఉండేవాళ్ళు కాదు, విలాసవంతమైన కారులో తిరిగేవాళ్ళు కాదు, విలాసవంతమైన బ్రతుకుతున్న వాళ్ళు కాదు. కూలీనాలి చేసుకున్న వాళ్ళు ఉన్నారు. మధ్య పేదరిక జీవులు, బడుగు జీవులు కూడా వాళ్ళ పిల్లలకి భవిష్యత్తు ఇవ్వాలని నీట్ పరీక్ష ప్రిపేర్ చేస్తారు. యాక్చువల్గా నీట్ పరీక్షకు సంబంధించి ఇంటర్మీడియట్ ప్రారంభంలోనే లేదా 10th ప్రారంభంలోనే కొన్ని కోచింగ్ సెంటర్లు కూడా ఇప్పటికీ ఇస్తున్నాయి, దేశవ్యాప్తంగా ఉన్నాయి. అంతటి ప్రతిష్టాత్మకంగా నిర్వహించే నీట్ పరీక్ష. ఈ నీట్ పరీక్షలో కూడా మరి అవకతవకలు జరిగాయి. నీట్ పేపరు లీక్ అయింది. అప్పట్లో మా టైంలో మేము చదువు చెప్పే టైంలో ఎంసెట్ పేపర్ లీక్ అవ్వడం కూడా చాలా పెద్ద సంచలనాన్ని సృష్టించింది. కానీ నిందితులను అంతంత మాత్రంగానే శిక్షించారు, అంతంతగానే పట్టించుకున్నారు. ప్రభుత్వాలు కొనైతే పట్టించుకోలేదు. ఈ దాఖలాలు ఇప్పటికీ ఉన్న ప్రభుత్వాలు, లేదా అప్పట్లో ప్రభుత్వాలు చేసిన ఎవరైతే నాయకులు ఉన్నారో ఆ నాయకులు గుర్తు చేసుకోవాలి. గుండెల మీద చేయి వేసుకుని చెప్పాలి ఎంతవరకు న్యాయం చేశారని. సరే, గతం గతః అనుకుంటే ఇప్పుడు తాజాగా దేశవ్యాప్తంగా రగులుతున్న ఏదైతే నీట్ పరీక్ష వివాదం ఉందో ఇందులో సపోర్ట్ ఎవరిస్తున్నారు? విద్యార్థి లోకానికి ఎవరు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు? ఒకరిద్దరు వస్తారు. వాళ్ళు అంటే ప్రత్యేకించి ఈ కార్యక్రమాలే కాదు, ఏ చిన్న ట్విట్టర్ అయినా, ఏ చిన్న ట్వీట్ అయినా, ఏ చిన్న ఒక దాడి కానీ ఇటువంటివి జరిగినప్పుడు వాళ్ళు ప్రచారం చేసుకోవడానికి పొజిషన్ అంటే సెల్ఫ్ ప్రొజెక్ట్ చేసుకోవడానికి కూడా వాళ్ళు వస్తుంటారు, ట్వీట్లు పెడుతుంటారు, కనిపిస్తుంటారు. కానీ విద్యార్థి లోకానికి వెనుక ఎవరు ఉన్నారు అన్నది మరీ ముఖ్యం. మా విద్యార్థి లోకం లేనిదే మా విద్యార్థులు అని ఎందుకంటున్నానంటే నేను కూడా ఒకప్పుడు లెక్చరరే కాబట్టి అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేసిన టైం ఉంది. ఈ టైంలో మా విద్యార్థి లోకం ఎంతోమంది ఉన్నారు, లక్షలాది మంది ఉన్నారు.
సో తప్పుని తప్పుగానే చెప్దాం, ఒప్పుగా చెప్పొద్దు. కానీ మా విద్యార్థి లోకం ఇంత అన్యాయానికి గురైతే వారి మీద లాఠీ చార్జ్ చేస్తారా? ఇది ఒక సగటు ఉపాధ్యాయుడిగా, సగటు లెక్చరర్‌గా, సగటు అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నేను అడుగుతున్న ప్రశ్న. విద్యార్థి లోకం మీద లాఠీ చార్జ్ చేసిన ఘనత ఎవరికి దక్కింది? పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మా విద్యార్థి లోకం ఏదైతే ఉందో, ఈ విద్యార్థి లోకానికి జరిగిన ఈ అవకతవకలనేవి సో మానసిక ఉద్రిక్తతకు, అదేవిధంగా ఆర్థిక పరిస్థితులను కూడా చిన్నభిన్నం చేశాయి. ఎంతోమంది ఢిల్లీ కూడా వెళ్ళి నీట్ పరీక్షలకు ప్రిపేర్ అయిన వాళ్ళు ఉన్నారు. మారుమూల గ్రామ ప్రాంతాలలో కూడా ప్రిపేర్ అయిన వాళ్ళు ఉన్నారు. ఎక్కడ లేరు అంటే ఎక్కడ చూసినా వాళ్ళే నీట్ పరీక్ష. ఇందులో ప్రధానంగా మనకు కనిపించేది ఏంటంటే మానసిక ఒత్తిడి. పరీక్ష రాయడం దేవుడెరుగు. దానికి ప్రిపేర్ అవుతున్నారంటే ప్రిపేర్ అవుతున్న ఫస్ట్ రోజు నుంచే వాళ్ళు ఎంతో స్థిరంగా, ఎంతో మానసిక ధైర్యాన్ని కూడగట్టుకొని ఆర్థిక వనరులను, ఆర్థిక వసతులను సమకూర్చుకొని ఆ పరీక్షకు కూర్చుంటారు. ఎంతో కఠినమైన పరీక్ష. ఇంతటి ప్రతిష్టాత్మకమైన పరీక్షకు వెళుతూ ఉంటే మరి వారికి జరిగిన అన్యాయం ఇలా ఉంటే ఎవరు గొంతు కూడా అక్కడ విప్పడం లేదు. ఒక యూట్యూబర్ కూడా ఒక అంశాన్ని లేవనెత్తడం జరిగింది. సినిమా యాక్టర్స్ అన్నట్టు, అంటే సినిమా యాక్టర్లు అన్నవారు ఎందుకు బయటికి రాలేదు? ఇది ఆయన ముక్త కంఠంతో, ఏకకంఠంతో, ఒకే కంఠంతో, ఎందుకంటే అన్ని కంఠాలు ఇంకా కలవలే. సినిమాలు వచ్చినప్పుడు విద్యార్థి లోకమే కదా, మా విద్యార్థి లోకం మీ సినిమాలు చూడకపోతే మీ సినిమాలు ఎలా ఆడుతున్నాయి? కోట్లాది రూపాయలు ఎలా మీరు బడ్జెట్లు పెట్టి తీస్తున్నారు? అన్ని కోట్లు ఎలా వస్తున్నాయి? అందులో మా విద్యార్థుల పాత్ర లేదా? మా విద్యార్థులు తీసుకున్న టికెట్ ధర లేదా? ఉప్పెనలు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, లేకపోతే ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు మేము ఇస్తాం డబ్బులు, మేము ఇస్తామంటూ కూడా మీరు ముందుకు వస్తారు. కానీ విద్యార్థి లోకం ఈరోజు ఒకే ఎజెండాతోటి, ఒకే త్రాటిపైకి వచ్చి ఢిల్లీలో నిరసనలు చేస్తుంటే కనీసం మద్దతు ప్రకటించలేని నాయకులు ఉన్నారు. వీరితో పాటుగా సినిమా యాక్టర్లు ఉన్నారు, హీరోలు ఉన్నారు, టాలీవుడ్ ఉంది, బాలీవుడ్ ఉంది, వీళ్ళంతా ఉన్నారు. ఎంతమంది వచ్చారు సపోర్ట్? అంటే మీరు కోట్లాది రూపాయలు రెమ్యునరేషన్ తీసుకొని కోట్లాది రూపాయలు సంపాదించుకున్నప్పుడు, కోట్లాది రూపాయలు సినిమాలు తీసినప్పుడు మా విద్యార్థి లోకం లేకుండా, ఆ టికెట్ తీసుకోకుండా మీరు ఇన్ని కోట్లు సంపాదించారా? ఇంత విలాసవంతమైన భవంతుల్లో ఉండగలుగుతున్నారా? విలాసవంతమైన రోల్స్ రాయ్స్ లేకపోతే అత్యంత BMW ఖరీదైన కార్లలో తిరగలుగుతున్నారా? వారికి కంటి నొప్పి వచ్చినప్పుడు, పంటి నొప్పి వచ్చినప్పుడు, కడుపు నొప్పి వచ్చినప్పుడు, కాలు నొప్పి వచ్చినప్పుడు మీరు ఎందుకు బయటికి రావట్లేదు? కనీసం ఇక్కడ రేపు దేశ భవిష్యత్తుకు సంబంధించిన పరీక్ష రాసినప్పుడు ఆ పరీక్ష పేపరు లీకేజీ అయింది అని ప్రతిసారి అంతే. నీట్ పరీక్ష అంటే పేపర్ లీక్ అంటే ఈ నానుడి గతంలో ఎంసెట్ ఎగ్జామ్కి ఉండేది అప్పట్లో. సో ఎంసెట్ అండ్ పేపరు అని అనగానే లీకేజ్ అయిందా అన్న రెండో మాట వచ్చేసేది. ఇప్పుడు నీట్ పేపరు పెట్టారు, లేదా పేపర్ పరీక్ష పెట్టారు అంటే ఆ టైంలో ఇక్కడ క్వశ్చన్ ఏమొస్తుందంటే నీట్ పేపర్ లీక్ అయిందట కదా అని చెప్పేసి. సో ఎంత దౌర్భాగ్యం ఇది! మన ప్రజాస్వామ్యానికి కరెక్టేనంటారా? అంటే పరిపాలించడం మా వంతు, చట్టం తన పని తను చేసుకుపోతుంది, మా పని మేము చేసుకుపోతున్నాం, కానీ విద్యార్థులకు మాత్రం ఇట్లా సఫర్ అవ్వాల్సిందే అన్న కోణం మీదేనా? ఒకసారి ఆలోచించండి. ఒక్కొక్క టికెట్ కొనడానికి కనీసం 500, 1000 రూపాయలు, 1500 రూపాయల టికెట్లు కూడా ఇటీవల కాలంలో కొన్ని సినిమాలు రావడం జరిగింది. ఆ పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకున్న ఫ్యాన్స్లో దాదాపుగా 65% విద్యార్థి లోకమే ఉంది. మీ ఫ్యాన్స్ మా విద్యార్థి లోకమే ఉంది. మరి వాళ్ళకి కడుపు నొప్పి వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, నీట్ పరీక్షల్లో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరు ఎందుకు నోరు విప్పట్లేదు? మీరు ఓన్లీ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, లేకపోతే వైపరీత్యాలు జరిగినప్పుడు మాత్రం బయటకు వస్తారా? అప్పుడు మాత్రం కాలు బయట పెడతారా? ఎక్కడ పోయారు మీరంతా? టాలీవుడ్, బాలీవుడ్, రకరకాల కోలీవుడ్, ఎన్నో వుడ్స్ ఉన్నాయి మనకి సినిమా ఇండస్ట్రీ నుంచి. సో ఇది ఈ లోకం అంటే విద్యార్థి లోకం మిమ్మల్ని ప్రశ్నించకనే ప్రశ్నిస్తోంది. మరి మీ సమాధానం ఎక్కడుంది? మీరు ఎక్కడ ఉన్నారు? షూటింగ్లో బిజీగా ఉన్నారా? మీ షూటింగ్ షెడ్యూల్స్లో మీరు బిజీగా ఉన్నారా? మీరు కోట్లాది రూపాయలు సమకూర్చుకోవడంలో మీరు బిజీగా ఉన్నారా? మా టికెట్ల ధరలతోటి, మా టికెట్ల ధరలు మేము ఇస్తే ఆ కోట్లాది రూపాయలు మీరు సంపాదించుకొని BMWలో తిరుగుతున్నారా? లేకపోతే ఏసీ కార్లలో తిరుగుతున్నారా? లేకపోతే ఏసీ రూమ్లో ఉంటున్నారా? ఒకసారి ఆలోచించండి. ఒక సినిమా తీయగానే మీ సినిమాకి ఫ్లెక్సీలు కట్టేది మా వాళ్ళే, మీ సినిమాకి హైపింగ్ తీసుకొచ్చేది మా వాళ్ళే. మరీ ముఖ్యంగా ప్రతి 100 మంది సినిమా గురించి కమెంట్ చేసే వాళ్ళల్లో కనీసం 35 నుంచి 45% విద్యార్థులే ఉంటున్నారు. మరి ఆ విద్యార్థుల వల్లనే మీరు సినిమాలు తీసుకున్నారు కదా, మీరు హీరోలు అయ్యారు కదా. ఈ సంఘటనతో జీరోలు అయ్యారు అంటూ కూడా నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మీ సమాధానం ఎక్కడ? మీరు అసలు ఎక్కడ? ఈ ఉద్యమం అంత ఎత్తున, భారీ ఎత్తున జరుగుతూ ఉంటే దాని మీద కనీసం ఒక ట్విట్టర్ చేయలేకపోయారా? అంటే సినీ ఇండస్ట్రీలో కూడా ఎంతోమంది హీరోలుగా ఉన్నవాళ్ళు, మరి పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు
సో వాళ్ళు కోట్లాది రూపాయలు రెమ్యునరేషన్ తీసుకునే వాళ్ళు ఇప్పుడు సీఎంలుగా మారారు, డిప్యూటీ సీఎంలుగా మారారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఉన్నారో మీకు తెలీదా? మరి మీరు ఆ స్థాయికి చేరుకున్నారంటే విద్యార్థి లోకం పెట్టిన పెట్టుబడి లేదా? రూ. 500 చెల్లించిన టికెట్లు లేదా? రూ. 1000 పెట్టి టికెట్లు కూడా కొన్నారు కదా! కాబట్టి ఒకసారి అందరూ చేతులు వేస్తేనే ఒక పని జరుగుతుంది. ఒక ఆందోళన జరుగుతుంది. ఈ ఆందోళన ఏ ప్రభుత్వాన్ని పడేయడానికి కాదు. ఏ ప్రభుత్వాన్ని కూలదోయడానికి కాదు. ఏ మంత్రిని ఏ మంత్రిని మనం అందులోంచి బర్తరఫ్ చేయమని కోరడం కాదు. కనీస మద్దతు ఎక్కడుంది? అన్ని వర్గాల వారు కూడా ఒకసారి దీని గురించి ఆలోచించండి. కనీసం మీరు అందులో పార్టిసిపేట్ చేయకపోయినా కనీసం మీరు మద్దతు ఎప్పుడు ఇచ్చారు? ఎక్కడ ఇచ్చారు? కనీసం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయినా ఒక వేదికగా మీరు వాడుకొని ఒక ట్వీట్ చేశారా? లేకపోతే ఒక సోషల్ మీడియాలో ఒక ఫేస్‌బుక్‌లో కామెంట్ పెట్టారా? ఏం చేద్దాం? నేటి భవిష్యత్తే అంటే నేటి విద్యార్థులే కదా రేపటి భవిష్యత్తు, దేశ భవిష్యత్తు. దేశ భవిష్యత్తు అంటే మీకున్న పట్టింపు, మీకున్న నిజాయితీ, మీకున్న ఒక ఆపేక్ష ఇంతేనా? ఒకసారి గుండెలను గుర్తు చేసుకోండి. గుండెల మీద చేతులేసుకొని ఒకసారి ఆలోచించండి. అంటే ఉద్యమంలో ఊపిరి పోద్దాం, ఉద్యమాలకు ఊపిరి పోద్దాం. కానీ ఉద్యమాల కోసం ఊపిరి తీసుకునే ప్రయత్నాలు మాత్రం చేయొద్దు అంటూ కూడా విద్యార్థి లోకానికి మనం చెబుతూనే ఉన్నాం. కానీ లాఠీ చార్జీలు జరగడం, మరి ఈడ్చి పడేసేయడం, సో పురుష కానిస్టేబుల్స్ తోటి ఆడపిల్లలను కూడా అంటే ఇందులో విద్యార్థులను కూడా ఈడ్చేయడం అటువంటి ఘటనలు కూడా చూసాం. అయితే ఈ విషయం ఇంకా అధికారికంగా మనకు రాలేదు. ఆఫ్ ది రికార్డ్ మాత్రం వినిపిస్తోంది. అంటే అధికారులు ఆ విషయాన్ని జరిగింది అని ఒప్పుకోవాలి. అంత ధైర్యం అది మరి అధికారులకుందా? అది ఉందో లేదో దూసరా బాత్. కానీ ఇప్పుడు మాత్రం జరిగిన విషయంలో, జరుగుతున్న ఈ విషయంలో, ఈ ఇష్యూలో ఎంతమంది చేతులు వేస్తారు? ఎంతమంది సపోర్ట్ చేస్తారు? ఒకసారి ఆలోచించండి. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.